అండ్ నేను మీ శేఖర్ ఫ్రమ్ స్మార్ట్ మనీ. టుడే ఇస్ 4th of May 2024. నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. దట్ ఈస్ ఐ వాంటెడ్ టు షో యూ గైస్ ది ప్రూఫ్ దట్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్ వర్క్స్ అండ్ ఇట్ వర్క్స్ ఇన్ ఇండియా. సో దీని గురించి నేను ఒక రీసెర్చ్ పేపర్ తీసుకుని దాని హెల్ప్ ద్వారా నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ వాట్ ఎవర్ డీటెయిల్స్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్, ఇట్ ఇస్ ప్యూర్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అండ్ దిస్ నో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. సో ఈ రీసెర్చ్ పేపర్ రాసిన వాళ్ళు రాజు అండ్ అభిజిత్ చంద్రశేఖరన్. వీళ్ళు ఈ రీసెర్చ్ పేపర్ని 2019 రాశారు. వెరీ రీసెంట్గా రాశారు ఇది. ఇన్ఫ్యాక్ట్ 5 years అయింది. అండ్ దిస్ ఈజ్ రిటర్న్ బై ది ఐఎంఏ ప్రొఫెసర్స్ వీళ్ళిద్దరు. సో వీళ్ళు రాసినప్పుడు దేర్ వాజ్ వెరీ లెస్ లిటరేచర్ అబౌట్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. మనకున్న లిటరేచర్ అంతా అమెరికన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, లేకపోతే జపాన్ మార్కెట్స్, వాళ్ళ మీద మనకి లిటరేచర్ ఉంది. కానీ ఇండియన్ మార్కెట్స్లో మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి దెర్ వాజ్ నో రీసెర్చ్. సో ఇఫ్ దెర్ ఇస్ నో ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్, ఆబ్వియస్లీ ది ఫండ్ మేనేజర్స్ ఆర్ ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు దే విల్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ మొమెంటమ్ or that style, whatever style that they choose. So academic research is the base. ఫస్ట్ అకాడమిక్ రీసెర్చ్ ఎవరైనా చేస్తే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టైల్లో దాన్ని బేస్ చేసుకుని వేరే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫాలో అవుతారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ని చూసి నెక్స్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఫాలో అవుతారు. సో అది స్టెప్ బై స్టెప్ అట్లా వెళ్తుందన్నమాట. సో మనకి రీసెర్చ్ అబౌట్ మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ ఇంత లేట్గా వస్తే దాన్ని ఇన్స్టిట్యూషనల్ పిక్ చేసుకోవడానికి ఇంకా లేట్ అయింది. Institutional investors like the mutual funds have started to roll out momentum-based portfolios very recently as 2022, 2023. First mutual fund was by UTI Momentum 230 ETF. వాళ్ళు లాంచ్ చేసింది 2022లో. సో అంత ముందు వరకు మ్యూచువల్ మొమెంటమ్ గురించి అసలు ఏ పోర్ట్ఫోలియోస్ లేవు. ఎస్, స్మాల్ కేసెస్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు 2019 నుంచి, లైక్ అలోక్ జైన్ కానివ్వండి, వీకెండ్ ఇన్వెస్టింగ్, క్యాపిటల్ మైండ్ ఆర్ రైట్ రీసెర్చ్, మిస్టిక్ వెల్త్, వీళ్ళు లాంచ్ చేశారు. కానీ వీళ్ళు అప్పటికీ అంత ఫేమస్ కాదు మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ మీద. సో మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ వెరీ వెల్ ప్రూవెన్ స్ట్రాటజీ అక్రాస్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్లీ ప్రూవింగ్. ఏదైనా స్ట్రాటజీ తీసుకుంటే, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కొన్నేళ్ళు పర్ఫామ్ చేస్తుంది, తర్వాత మళ్ళీ కొన్నేళ్ళు పర్ఫామ్ చేయడం ఆపేస్తుంది. బట్ ది ఓన్లీ అనామలీ ఈజ్ మొమెంటమ్. మొమెంటమ్ స్ట్రాటజీ కన్సిస్టెంట్గా త్రూ అవుట్ ది టైం పీరియడ్ అది రన్ అవుతూనే ఉంది అక్రాస్ ది జాగ్రఫీస్, అక్రాస్ ది అసెట్ క్లాసెస్. సో ఆ మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలో వర్క్ అవుతుందా లేదా అని చెప్పనేసి మొదటి రీసెర్చ్ పేపర్. దీని గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గో హెడ్. So as I mentioned, yeah, this research paper was written by Rajan Raju. So ఈ రీసెర్చ్ పేపర్ లింక్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చదవండి. ఇట్ విల్ హెల్ప్ అండర్స్టాండింగ్ ఈవెన్ బెటర్. సో ఈ రీసెర్చ్ పేపర్ గురించి బ్రీఫ్ అజంప్షన్స్ వాళ్ళు ఏం తీసుకున్నారు నేను చెప్తాను. సో వాళ్ళు ఏం చేశారంటే 9 years డేటా తీసుకున్నారు. 2010 నుంచి 2019 వరకు 9 years డేటా తీసుకుని ఎవ్రీ 1 month రీబ్యాలెన్సింగ్తో వీళ్ళు పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేశారు. దీనికి వీళ్ళు ఎలా ఎంచుకున్నారంటే స్టాక్స్ నిఫ్టీ 100లో టాప్ 10 స్టాక్స్, నిఫ్టీ 100 బేస్గా తీసుకుని యూనివర్స్గా, అందులో టాప్ 10 స్టాక్స్ బేస్డ్ ఆన్ ది మొమెంటమ్ ర్యాంక్. ఈ మొమెంటమ్ ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేశారు? లాస్ట్ 1 yearగా ఈ స్టాక్స్ యొక్క మొమెంటమ్ స్టాక్స్ యొక్క రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసి ఏదైతే హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయో వాళ్ళకి ర్యాంక్ 1 ఇచ్చారు, ఏదైతే లోయెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయో వాళ్ళకి ర్యాంక్ 100 ఇచ్చారు. సో అలా సార్ట్ చేసి అందులో టాప్ 10 స్టాక్స్ని పిక్ చేసుకున్నారు అనమాట. ఆ టాప్ 10 స్టాక్స్ని పిక్ చేసుకుని దానిలో ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ రీబ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఎవ్రీ మంత్ రీబ్యాలెన్సింగ్ అంటే 1 month అయ్యాక ఇప్పుడు మళ్ళీ అవే 10 స్టాక్స్ టాప్ 10లో ఉన్నాయా లేదా చూస్తారు. అవే టాప్ 10 స్టాక్స్ ఉంటే కనుక కంటిన్యూ చేస్తారు. లేదు ఏదైనా స్టాక్ కిందకి వెళ్ళిపోయింది అంటే కనుక ర్యాంకింగ్లో ఆ కొత్త స్టాక్ తీసుకుంటారు. ఏదైతే కిందకి వెళ్ళిపోయిందో ర్యాంకింగ్ ఆ స్టాక్ అమ్మేస్తారు. సో అట్లా ఎవ్రీ 1 month రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ వాళ్ళ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారు. దీనికి వాళ్ళు వాడిన బెంచ్ మార్క్ NSE 100. సో దట్ ఈస్ ది బేసిక్ అబౌట్ దిస్ రీసెర్చ్ పేపర్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ది ప్రూఫ్. The blue color line is the NAV of the momentum index that they have created. The 10 stock portfolio from the NSE 100 that they have created.
and the orange color line is the NAV of NSE 100. ఇప్పుడు మీరు చూసుకుంటే ద రిటర్న్స్ 2011 నుంచి 2019 అక్టోబర్ వరకు అనుకుంటా వీళ్ళు ఈ రీసెర్చ్ డేటా క్యాల్కులేట్ చేశారు. NSE 100 మూవ్డ్ బై 2 times. 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు బై ది ఎండ్ ఆఫ్ 10 years అది 2x అయింది, 200 దగ్గర ఆగింది. వేరాస్ ది మొమెంటం పోర్ట్ఫోలియో మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే 2011లో బై ది ఎండ్ ఆఫ్ 2019 ఇట్ రీచ్డ్ ఆల్మోస్ట్ లెవెల్ ఆఫ్ 450, అంటే 4.5 times అయింది. సో ఇండెక్స్ 2x అయితే మొమెంటం పోర్ట్ఫోలియో 4.5x అయింది. సో దట్ ఈస్ అ మ్యాసివ్ అవుట్ పర్ఫార్మెన్స్. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ ఈ ఈ ఆరెంజ్ కలర్ డాటెడ్ లైన్స్, ఈ బ్లూ కలర్ డాటెడ్ లైన్స్ ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు అండ్ వీళ్ళు ఈ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఇనీషియల్ ఫస్ట్ 2 years వరకు ది నిఫ్టీ NSE 100 ఇండెక్స్ డింట్ మూవ్ ఎనీవేర్, ఇట్ వాస్ ఫ్లాట్. ఈవెన్ ది మొమెంటమ్ ఇండెక్స్ ఆల్సో వాస్ ఫ్లాట్ ఫర్ ద ఫస్ట్ 18 months. ఆ తర్వాతే రెండు ట్రెండ్లో రావడం స్టార్ట్ అయ్యాయి. బట్ యూ కెన్ సీ ఇక్కడ మంత్లీ రిటర్న్స్ మీరు చూసుకుంటే కనుక ఎవ్రీ మంత్ స్మాల్ బంప్స్ లాగా స్మాల్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ మొమెంటమ్ ఇండెక్స్. ఆ స్మాల్ అవుట్ పర్ఫార్మెన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కంపౌండ్ అయ్యి అది కాస్త ఇంత మ్యాసివ్ డిఫరెన్స్ తీసుకొచ్చింది. సో మొమెంటమ్ అనేది ఇనీషియల్లీ ఈవెన్ దో ఇట్ వాజ్ ఫ్లాట్, ఎవ్రీ మంత్ కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్ చూపించి దట్ అవుట్ పర్ఫార్మెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ కంపౌండ్స్ అండ్ క్రియేట్ సచ్ అ మ్యాసివ్ డిస్పారిటీ బిట్వీన్ ది మొమెంటమ్ ఇండెక్స్ అండ్ ది NSE 100 ఇండెక్స్. సో వీళ్ళు తీసుకున్న డేటా కూడా ఎంత బాగుందంటే మీరు చూడండి ఎట్లా దిస్ సిగ్నిఫైస్ వన్ మోర్ ఇంపార్టెన్స్. ఇప్పుడు మనం ఏదైనా స్ట్రాటజీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దేర్ కెన్ బి 3 outcomes అండి. ఫస్ట్ అవుట్కమ్ ఇస్ మీరు ఇన్వెస్ట్ చేసిన వెంటనే దే విల్ బి డ్రాడౌన్ అండ్ దెన్ ఇట్ విల్ స్టార్ట్ టు గో అప్. డ్రాడౌన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి స్ట్రాటజీలో ప్రతి పోర్ట్ఫోలియోలో డ్రాడౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఫస్ట్ సినారియో ఇస్ వెన్ యూ ఇన్వెస్ట్ there will be a drawdown and then the strategy picks up. Second scenario is you invest, immediately the portfolio makes a profit, then there goes a drawdown. A drawdown ఎలా వస్తుందంటే కనుక it will just make break even. సో మనం ప్రాఫిట్ చూస్తాము, మళ్ళీ అది కరెక్ట్ అవుతుంది, విల్ నాట్ సీ ఎనీ ప్రాఫిట్, అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ ఇట్ విల్ కంటిన్యూ టు రైస్. సో ఎప్పుడైతే కొంచెం ప్రాఫిట్ వచ్చాక మళ్ళీ కరెక్ట్ అవుతుందో బ్రేక్ ఇన్ దగ్గరకు వస్తుంది అనుకోండి, సపోజ్ ఆ లెవెల్ దగ్గరకు వచ్చాక చాలా మంది విల్ బి డిసప్పాయింటెడ్, అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పనేసి పీపుల్ విల్ బి స్టాపింగ్ ద స్ట్రాటజీ. అండ్ ద థర్డ్ సినారియో ఇస్ మీరు ఇన్వెస్ట్ చేసిన మొమెంటే ది పోర్ట్ఫోలియో విల్ గో అప్, you will see massive profits. After that it will fall or take some correction, but the correction is not such a way that you will see losses or break even. It will still be in profit only, and again it will resume. ఈ 3 సినారియోస్లో మీరు చూసుకోవచ్చు మనకి మోస్ట్ పెయిన్ఫుల్ వచ్చేది ఫస్ట్ సినారియోని. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనము డబ్బులు పోతాయి, మన కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. మన డబ్బులు కాన్ఫిడెన్స్ రెండు పోయినాక విల్ బి థింకింగ్ ఇప్పుడు నేను ఇది కంటిన్యూ చేయాలా, ఇది కరెక్ట్ స్ట్రాటజీ అయినా కాదా అని చెప్పనేసి. ఈ సెకండ్ అండ్ థర్డ్లో పెయిన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేశాక ఆల్రెడీ కొంచెం ప్రాఫిట్ చూసాక కరెక్షన్ వస్తే దీనిలో కొంచెం ఉంటుంది పెయిన్, ఎందుకంటే ఇన్వెస్ట్ చేశాక మళ్ళీ కరెక్షన్ వచ్చి మేబీ విల్ జస్ట్ బి బ్రేక్ ఈవెన్ అయ్యో, బట్ మనకి లాస్ ఉండకపోవచ్చు, బట్ టైం వేస్ట్ అయిపోతుంది. ఈ సినారియోలో అయితే కనుక టైం వేస్ట్ అవ్వదు, మనీ వేస్ట్ అవ్వదు, ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ బీన్ ప్రాఫిట్స్. సో దిస్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఆర్ ట్రికీ సిచ్యువేషన్, అండ్ దిస్ ఈస్ వాట్ వీ షుడ్ థింక్ వీ విల్ బి ఫాలోయింగ్ అండర్. మనం లక్కీ అని చెప్పి మనం అనుకోకూడదు, వీల్ ఆల్వేస్ థింక్ దట్ వీఆర్ ఆర్ ద మోస్ట్ అన్లక్కీ పీపుల్. సపోజ్ మనం ఈ సినారియోలో పడ్డాం అనుకోండి, అప్పుడు మనం ఎంచుకున్న స్ట్రాటజీ వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయాలి. ఈ 2 సినారియోస్లో మనం టెస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఈ సినారియో చూడండి, మీరు వీళ్ళు ఎంచుకున్న డేటా ఫ్రేమ్ ఎలాంటిదంటే దే హ్యావ్ పిక్డ్ అప్ ది డేటా ఫ్రేమ్ విచ్ ఫాలోస్ దిస్ క్రైటీరియా దట్ యూ ఎంటర్ ఇన్ టు అ పోర్ట్ఫోలియో, the next day it starts to go into correction, and from there will it recover, and if it recovers how long does it take to recover, and after recovering will it beat the index. So మీరు చూస్తే నిఫ్టీ అండ్ మొమెంటమ్ వీళ్ళు చూసిన ఇండెక్స్ ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి ఆ కరెక్షన్లోకి వెళ్ళిపోయాయి.
Nifty took almost 2.5 years to get break even, whereas index took 18 months to break even. So this will be a very difficult period for any momentum investor. Because they will be having a doubt whether this will work or not. But if you believe in the strategy and if you stay put, then once the market comes out of the correction, right, then the momentum will perform much better than the index. So that is another great insight from this data frame that they have taken. They've shown that momentum works. Then they've also shown that the momentum works over a period of time. Maybe in the short duration, it might not work. But if you give sufficient time to momentum index, it will outperform the index. Now let us see the outperformance of Nifty 100 versus the momentum portfolio. So వీళ్ళు ఏం చేశారంటే ఎవ్రీ ఇయర్ మంత్ ఆన్ మంత్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేశారు ఫర్ బోత్ పోర్ట్ఫోలియోస్. క్యాలిక్యులేట్ చేసి ఎలా పర్ఫామ్ చేసే రెండు స్ట్రాటజీస్ అని చెప్పి చూపించారు. మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఇయర్లో ది మొమెంటమ్ ఇండెక్స్ ఫెల్ బై 23% అండ్ ద నిఫ్టీ ఇండెక్స్ ఫెల్ బై 26%. రెండు పడ్డాయి, బట్ ఇది కాస్త బెటర్. మొమెంటమ్ ఇండెక్స్ ఒక 3% తక్కువ పడింది. బట్ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే Nifty 100 rose by 30%, whereas momentum rose by 45%. Next year, Nifty 100 rose by 6%, momentum index rose by 33.16%. Next year, Nifty rose by 32.6, momentum also same 31.22. Next year, Nifty was flat around -2%, whereas momentum index rose by 25%. So, small outperformances every year. అవి మొత్తం క్యూములేట్ చేసుకునే మనకి ఇంత మ్యాసివ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. సో మనము ఇఫ్ యూ జస్ట్ స్టే ఇన్ దిస్ పోర్ట్ఫోలియో ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం కదా, దెన్ విల్ బి సీయింగ్ దిస్ సచ్ స్మాల్ అవుట్ పర్ఫార్మెన్సెస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఈ స్మాల్ అవుట్ పర్ఫార్మెన్సెస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అక్యుములేట్ అయ్యి దే గివ్ ఇన్ టు అ బిగ్ రిటర్న్స్. సో దట్ ఈస్ వన్ మోర్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ప్రూఫ్ దట్ అ మొమెంటమ్ స్ట్రాటజీ వర్క్స్ వెరీ వెల్ in the longer term. And you చూసుకోవచ్చు momentum investing will outperform when the index is also performing. When the index is flat or negative, the momentum index is also flat or negative, but with a lesser error or lesser correction. So let's say 2018 లో 1.27% చేస్తే index, momentum did only -0.6. And 2016 లో 4% చేస్తే Nifty 100 index, it did only, momentum did only 7%. Whereas when the index did 30.69%, Nifty 30.69 చేస్తే momentum top 10 did 53.52. So when the trend is up, then the Nifty outperforms. When the trend is flat, momentum stays flat. When the trend is bottom, momentum also does bottom, but to a lesser extent. ఇది ఫైనల్ రిటర్న్స్. ఈ ఫైనల్ రిటర్న్స్ మీరు చూసుకోవచ్చు దట్ ఇది మొమెంటమ్కి, ఇది నిఫ్టీ 100కి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ దిస్ 10 years, total returns of the momentum index was 339%, whereas the Nifty 100 was only 91.8%. CAGR terms లో తీసుకుంటే 18.5% was the CAGR of momentum index versus 7.74% of Nifty 100. అంటే ఒక 10.1% డిఫరెన్స్ ఉంది ఇండెక్స్కి మొమెంటమ్కి. 10.1% అంటే ఇట్ ఈస్ లైక్ వెరీ బిగ్ ఆల్ఫా. సో దిస్ ఇస్ అ మ్యాసివ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది మొమెంటమ్ ఇండెక్స్. అండ్ ఇఫ్ యూర్ చెకింగ్ ది డ్రాడౌన్ ఆల్సో, ద డ్రాడౌన్ of momentum index is -24.5 versus -26 for the NSE 100. అంటే similar kind of drawdowns, but the returns are much superior in momentum. So that is reflected in the Sharpe ratio. Sharpe ratio of momentum index is 0.84, whereas Nifty index is 0.47. అంటే for a given amount of risk that we are taking, the kind of returns that we get in momentum are much superior than Nifty 100 index. అంటే మనం 25% రిస్క్ తీసుకుంటున్నామంటే obviously we should expect a much higher returns. That is what Nifty momentum is delivering. 338% deliver చేసింది.
వర్సెస్ మనం 26% రిస్క్ తీసుకుంటే నిఫ్టీ 100 ఇండెక్స్లో ది రిటర్న్స్ ఆర్ 91.8. సో అందుకు ఇంత డబల్ ఉంది ఆల్మోస్ట్ షార్ప్ రేషియో కూడా, రిస్క్ రివార్డ్ రేషియో. అండ్ డ్రాడౌన్స్ పరంగా చూసుకుంటే నిఫ్టీ 100 హ్యాస్ అ డ్రాడౌన్ ఆఫ్ 46.08 డేస్ యావరేజ్ డ్రాడౌన్. అంటే ఒక కరెక్షన్లో నిఫ్టీ 100 ఇండెక్స్ కరెక్షన్కి వెళ్తే కనుక ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 46 days టు రికవర్. వెరాజ్ ది మొమెంటమ్ ఇండెక్స్, మొమెంటమ్ టాప్ 10 స్టాక్స్ తీసుకున్న ఇండెక్స్ ఇట్ ఓన్లీ టేక్ 28 days టు రికవర్. సో మీరు ఏ మెట్రిక్ పరంగా చూసుకున్నా కూడా మొమెంటమ్ బీట్స్ ది ఇండెక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్, in terms of drawdowns, in terms of risk reward ratio, in terms of the recovery. So all taken into consideration, the momentum index performs really well. Now there is one challenge. ఇప్పటి వరకు నేను మీకు చూపించింది ఏంటంటే కనుక పాయింట్ టు పాయింట్ రిటర్న్స్. పాయింట్ టు పాయింట్ అంటే వాళ్ళు ఈ స్టడీ చేసింది 2011 Jan 1 నుంచి 2019 October 1 వరకు. సో చాలామంది ఇన్వెస్టర్స్ విల్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్వెస్ట్ ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ ఎగ్జాక్ట్గా ఈ రోజున ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఇదే రోజున ఎగ్జిట్ అవ్వరు. మెనీ ఇన్వెస్టర్స్ మైట్ కమ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ అండ్ దే మైట్ ఎగ్జిట్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. అందరు ఇన్వెస్టర్స్ 10 years ఉంటారని గ్యారంటీ లేదు. ప్రాక్టికల్గా చూసుకుంటే కూడా నాట్ ఎవ్రీ ఇన్వెస్టర్ విల్ బీ హోల్డింగ్ ఫర్ 10 years. దే మైట్ బి సమ్ ఇన్వెస్టర్స్, బట్ యూజువల్లీ ది టైమ్ ఫ్రేమ్ ఆ రీటైల్ ఇన్వెస్టర్ విల్ సమ్వేర్ లై బిట్వీన్ 1 to 5 years. సో ప్రాక్టికల్ టర్మ్స్లో చూసుకోవాలంటే కనుక దెన్ వీ షుడ్ కంపేర్ ద రిటర్న్స్ ఆఫ్ ది మొమెంటమ్ ఇండెక్స్ వర్సెస్ ద నిఫ్టీ ఇండెక్స్ ఫర్ దీస్ టైమ్ పీరియడ్స్, ఏవి 1, 3 and 5 years. 1 year, 3 years, 5 yearsలో బీట్ చేస్తుంది అంటే కనుక దెన్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్. Now, how do I take the 1, 3 and 5 years? Because there are so many different entry points that a person can have and so many exit points. సో ఇందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే దే టేక్ ది హెల్ప్ ఆఫ్ రోలింగ్ రిటర్న్స్. సో రోలింగ్ రిటర్న్స్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్. రోలింగ్ రిటర్న్స్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పాయింట్ టు పాయింట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న డేటాలో 2011 Jan 1 ఒకళ్ళు ఎంటర్ అయ్యారు, 2019 October 31 ఎగ్జిట్ అయ్యారు. సో మేబీ వీళ్ళు ఎంచుకున్న ఈ స్టార్టింగ్ పాయింట్ వాజ్ అట్ ద లోయెస్ట్ లెవెల్. ఆ తర్వాత వీళ్ళు ఎగ్జిట్ చేసిన వాల్యూ వాజ్ అట్ ది హైయెస్ట్ లెవెల్. అందుకే మొమెంటమ్ ఇండెక్స్ అవుట్ పర్ఫామ్ చేసిందేమో నిఫ్టీని. దాట్ కెన్ బి జెన్యున్ క్వశ్చన్. సో ఇట్లాంటి బయాస్ని ఎలిమినేట్ చేయాలంటే కనుక ది ఐడియల్ వే ఇస్ టు క్యాలిక్యులేట్ రోలింగ్ రిటర్న్స్. రోలింగ్ రిటర్న్స్ అంటే ఏంటంటే సో ఈ ఎంటైర్ డేటా సెట్ని 2011 నుంచి 2019 ఉందనుకోండి, వాట్ యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ లెట్స్ సే ఇన్వెస్టర్ కమ్స్ అండ్ ఇన్వెస్ట్ ఆన్ 1st Jan 2011 అండ్ హీ ఎగ్జిట్స్ ఆన్ 1st Jan 2012, అంటే 1 year ఇన్వెస్ట్ చేశాడు. దెన్ ద అనదర్ ఇన్వెస్టర్ కమ్స్ అండ్ హీ ఇన్వెస్ట్స్ ఆన్ 2nd Jan 2011 అండ్ ఎగ్జిట్స్ ఆన్ 2nd Jan 2012. సో 1 year రిటర్న్ వి గాట్. సో అట్లాగా ఎవ్రీ డే మీరు 1 year గ్యాప్ ఇచ్చుకుంటూ చూసుకుంటే యూ విల్ హ్యావ్ 2100 డేటా పాయింట్స్ ఆఫ్ 1 year రిటర్న్స్ విత్ ఇన్ దిస్ 9 year కా డేటా సెట్. సో వీళ్ళు ఏం చేశారు, ఆ 2100 డిఫరెంట్ 1 year రిటర్న్స్ని తీసుకుని దాని యావరేజ్ క్యాల్కులేట్ చేసి దాని రేంజెస్ ఉన్నాయి, మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత, దాన్ని మీడియన్ 1 year రిటర్న్స్ ఎంత క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నారు. సో దాట్ విల్ గివ్ అస్ అ బెటర్ కంపారిజన్ విత్ మొమెంటమ్ అండ్ ఇండెక్స్. సో మొమెంటమ్కి ఇట్లాగే చేశారు, ఇండెక్స్కి కూడా అట్లాగే రోలింగ్ రిటర్న్స్ క్యాల్కులేట్ చేశారు. అండ్ దిస్ ఈస్ మోర్ ప్రాక్టికల్, ఎందుకంటే నాట్ ఎవ్రీ ఇన్వెస్టర్ విల్ స్టే ఫర్ 10 year పీరియడ్. రీటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు యూజువలీ దే టెన్ టు ఇన్వెస్ట్ ఫర్ షార్టర్ టు మీడియం టర్మ్ లైక్ 1, 3 and 5 years. సో అందుకు మనము ఏదన్నా ప్రూఫ్ చూపించాలి అంటే కనుక ఇట్ షుడ్ బి ప్రాక్టికల్ అండ్ ఇంప్లిమెంటబుల్. సో దాట్ ఈస్ ద రీజన్ దే ఆల్సో టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ 1 year, 3 year and 5 year horizon time periods to compare whether ఈ time period horizons లో momentum is it beating the Nifty 100 index or not. So let me go to the next slide and show you the returns. ఇది బాక్స్ స్పాట్ అండి. ఇది ఈ బ్లూ కలర్లో ఉన్నది మొమెంటము, ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నది నిఫ్టీ 100 ఇండెక్స్. ఈ బాక్స్ స్పాట్ ఎట్లా రీడ్ చేయాలంటే కనుక మీరు కింద చూస్తున్నారు కదా, ఇది మినిమం రిటర్న్. అంటే మీరు 1 year మొమెంటమ్ పోర్ట్ఫోలియో, వీళ్ళు చూపించిన మొమెంటమ్ పోర్ట్ఫోలియోలో 1 year ఇన్వెస్ట్ చేస్తే ద వర్స్ట్ రిటర్న్ దట్ యూ కుడ్ గెట్ ఇస్ -22%. ద బెస్ట్ రిటర్న్ దట్ యూ కుడ్ గెట్ ఇస్ ఆర్ ఫర్ ఎనీ ఇయర్ ఇస్ 62%.
బట్ యావరేజ్గా of all these 2100 data points, the average 1 year returns is somewhere around 24%. ఈ బాక్స్ ఉంది కదా, ఈ డబ్బా ఉంది కదా, దీని మీనింగ్ ఏంటంటే 50% ఆఫ్ ద రిటర్న్స్ విల్ లై బిట్వీన్ దిస్ రేంజ్, దట్ ఈస్ 15 to 40%. సో మీరు చూడొచ్చు దీని రేంజ్ చాలా పెద్దగా ఉంది, -24 నుంచి +65 వరకు ఉంది. అంత పెద్ద రేంజ్ ఉంటే కనుక ఇట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ వాలటైల్. If the returns are so volatile, the confidence is very less. And మీరు చూసుకుంటే ఈ నిఫ్టీ 100 కూడా this is in fact having a smaller range, and it is also overlapping with the momentum returns. ఓవర్లాప్ అవుతున్నాయి రెండు రిటర్న్స్ అంటే దాని అర్థం ఏంటంటే there can be a chance that the Nifty 100 returns for some years might be even better than the momentum index. So in that case, there is no point in investing momentum if you're not able to beat the index for 1 year. But if you look at 3 years, the range is very small for momentum. It is small for Nifty 100 also, but the range is small and higher for momentum compared to Nifty 100. On an average, the momentum index gave around 27%, whereas Nifty gave around 15%. And 50% of the momentum index returns are way above than the 50% returns of the Nifty 100 returns. And both momentum and Nifty 100 over a 3-year period, the returns are always above 0%. So మీరు 1 year లో చూసుకుంటే there can be certain bad years where you might even get returns which are less than 0%. But if you take 3 years into consideration, both index Nifty 100 లో ఇన్వెస్ట్ చేసినా లేదా మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్లో చేసినా కానీ you will never get a 0% return. You will always get a positive returns. And if you are in fact investing in momentum index, your returns will always be about 10%. If you take into consideration 5 years, average ga any 5-year rolling return తీసుకుంటే the lowest of the momentum index returns are in fact higher or equal to the Nifty 100 index. And the worst of the momentum index returns are still better than the Nifty 100 returns. So if you are staying for longer period of time, like 5 years, then momentum will guaranteedly outperform the index. And the outperformance also is much higher. The average returns, again, if you see, for the 5-year average rolling returns, it's somewhere around 18 or 17% for Nifty 100, whereas for the momentum index, it is somewhere around 27 to 28%. And the range is also very less, means there is a high surety or probability of you getting returns anywhere between 18 to 36% momentum lo. Endukante the max and min is never below 0%, and in fact it is always about 10%. So that hence the saying that the time in the market is more important than timing in the market. So far నేను వీళ్ళు ప్రూవ్ చేసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వై మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ వర్క్స్ అని. సో దీనిలో మీరు చూసుకోవచ్చు పాయింట్ టు పాయింట్ తీసుకున్న మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ బీట్ చేసింది ఇండెక్స్ని, రోలింగ్ రిటర్న్స్ తీసుకున్న మొమెంటమ్ బీట్ చేసింది ఇండెక్స్ని, డ్రాడౌన్ తీసుకున్నా కానీ డ్రాడౌన్స్ పరంగా కూడా మొమెంటమ్ బీట్ చేసింది ఇండెక్స్ని. అండ్ ఇఫ్ యూ టేక్ ది షార్పే రేషియో విచ్ ఇస్ ది రిస్క్ టు రివార్డ్ రేషియో, ఆ పరంగా కూడా మొమెంటమ్